ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా ఎముకను దారపోస్తూ యజ్ఞ సేవ చేయాలి, అలసట లేకుండా సేవ చేయాలి అన్నారు. ఈరోజు బాబా మహావీరులైన పిల్లల గుర్తులను వినిపించారు. శ్రీమతాన్ని పూర్తిగా పాటిస్తూ ప్రతి అడుగు బాబా స్మృతిలోనే వెయ్యాలి అన్నారు. అలాగే ఈరోజు మురళిలో మమ్మ పిల్లలకు రాసినటువంటి లెటర్ని ఇచ్చారు. బంధనాల్లో ఉన్నవారు, తప్పిస్తూ బాబాని జ్ఞాపకం చేసేవారు, గృహస్థంలో ఉన్నవాళ్ళు అందరినీ ఉద్దేశిస్తూ మమ్మ పిల్లలకి రాసినటువంటి లెటర్ కూడా ఈరోజుటి మురళిలో ఉంది. ఇది 20th जनवरी मुरली। मीठे बच्चे, तुम कल्याणकारी बाप के बच्चों का कर्तव्य है सर्व का कल्याण करना, सबको बाप की याद दिलाना और ज्ञान दान देना। మధురమైన పిల్లలు, మీరు కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు. మీ కర్తవ్యము సర్వుల కళ్యాణం చేయటం. మీరు కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు, మీ కర్తవ్యము సర్వుల కళ్యాణం చేయటం, అందరికీ బాబాను గుర్తు చేయించటం మరియు జ్ఞాన దానం ఇవ్వటం. అందరికీ బాబాను గుర్తు చేయించాలి, అలాగే జ్ఞాన దానం ఇవ్వాలి. ఇది మనందరి కర్తవ్యం. प्रश्न, बाबा महारथी किन बच्चों को कहते हैं, उनकी निशानी क्या होगी? బాబా మహారథి అని ఏ పిల్లలని అంటారు, వారి గుర్తులేమిటి? ఎవరు మహారథి? बाबा చెప్పారు, जो अच्छी रीति पढ़ते और पढ़ाते हैं, जिन पर सदा बृहस्पति की दशा है, जो अपनी और सर्व की उन्नति का सदा ख्याल रखते हैं. బాబా చాలా లక్షణాలను వినిపించారు. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటూ చదివిస్తారో, ఎవరిపైన సదా బృహస్పతి దశ ఉంటుందో, ఎవరైతే స్వోన్నతి సర్వుల ఉన్నతి యొక్క ఆలోచనలను కలిగి ఉంటారో, ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకలను అర్పిస్తారో, ఎవరైతే బాబా కార్యంలో సహయోగులుగా ఉంటారో వారే మహారథి. మహారథి అంటే ఇన్ని లక్షణాలు, ఇన్ని క్వాలిటీస్ బాబా వినిపిస్తున్నారు. మంచిగా చదువుకుంటూ చదివించేవారు, బృహస్పతి దశ వారిపైన ఉంటుంది, స్వోన్నతి సర్వుల ఉన్నతి గురించి ఆలోచిస్తారు, యజ్ఞ సేవలో ఎముకలను ధారపోస్తారు, బాబా కార్యంలో సహయోగిగా ఉంటారు. ऐसे महारथी बच्चों को बाबा कहते हैं, ये है मेरे सपूत बच्चे. ఇటువంటి మహారథి పిల్లలని బాబా నా సుపుత్రులైన పిల్లలు అంటారు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిని సుపుత్రులు అని అంటారు. ఓం శాంతి. आजकल बच्चे शिव जयंती के लिए तैयारियां कर रहे हैं. ఈ రోజుల్లో పిల్లలందరూ శివ జయంతి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంటున్నారు. బాబా ఇండైరెక్ట్గా మనకి గుర్తు చేయిస్తున్నారు, శివరాత్రి వస్తుంది మార్చి నెలలో, మరి ఇప్పటి నుండే పిల్లలందరూ ఏర్పాట్లు చెయ్యాలి అని. కార్డ్ అది బి చపాతే, కార్డ్స్ మొదలైనవి కూడా ప్రింట్ చేయిస్తారు. బాప్ని సమజాయా తో బహుత్ బారీ హై. బాబా అయితే చాలా పెద్దగా అర్థం చేయించారు. సారీ ముఖ్య బాత్ గీత పర్ హై. మొత్తం ముఖ్యమైన విషయం అంతా గీతపైనే ఉంది. మనుషులు తయారు చేసినటువంటి గీతను ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చారు.
కానీ ఇక్కడ మీరు పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అర్థకల్పం పగలు, అర్థకల్పం రాత్రి ఉంటుంది. బాబా పిల్లలకి టాపిక్ ఇస్తూ ఉన్నారు, పిల్లలు దీన్ని మంతన చెయ్యండి అని. మీరు రాయవచ్చు, సోదరి సోదరులారా వచ్చి అర్థం చేసుకోండి. గీతా శాస్త్రంలోనే జ్ఞానం ఉంది. మిగతా ఏ శాస్త్రాలైనా భక్తి మార్గానికి సంబంధించినవి. జ్ఞానం ఉన్నది ఒక్క గీతా శాస్త్రములోనే అని. జ్ఞానం యొక్క శాస్త్రము ఒక్క పురుషోత్తమ సంగమ యుగంలో పరంపిత పరమాత్ముడు అనంతమైనటువంటి తండ్రి వారే తెలియచేయగలుగుతారు. త్రిమూర్తి శివుడు వారే వినిపిస్తూ ఉన్నారు జ్ఞానం యొక్క శాస్త్రం. రాయాలి ఇది క్లియర్గా. బ్రహ్మ ద్వారా ఇక్కడ పరమాత్మ శివుడు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని. దీనితో 21 జన్మల సద్గతి జరుగుతుంది. జ్ఞానం యొక్క గీతతో 21 జన్మల వారసత్వం లభిస్తుంది. మరి 63 జన్మలు భక్తిలో గీతను చదివారు, కానీ ఇప్పుడు జ్ఞాన మార్గంలో గీతను ధారణ చేయడంతో మీరు 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. బాబా రాజయోగాన్ని నేర్పించి సద్గతిని ఇస్తున్నారు. ఇది సద్గతిని పొందేటువంటి మార్గం. ఇంకా వేరే ఏవి వినాల్సిన అవసరం లేదు. ఇంకా గీతా జ్ఞానమే సర్వశ్రేష్టమైనటువంటిది. గీత ద్వారానే పగలు రాబోతుంది. ఈ అజ్ఞాన చీకటంతా తొలగిపోతుంది. ఈ విషయాలన్నీ జ్ఞానసాగరుడైన బాబాయే వినిపిస్తున్నారు. దీనితో 21 జన్మల సద్గతి జరుగుతుంది. అంటే 100% పవిత్రత, సుఖము, శాంతి యొక్క స్థిరమైన అఖండమైన సత్యయుగి స్వరాజ్యము మీకు లభిస్తుంది. 21 జన్మల కొరకు ఉన్నతి కలలో మీరు ఉంటారు. మనుషులు తయారు చేసినటువంటి గీతతో ఉన్నతిని పొందలేదు, కానీ పరమాత్ముడు డైరెక్ట్గా వినిపిస్తున్నటువంటి గీత ద్వారా మీరు ఉన్నతిని పొందుతారు. భగవద్గీత అని అన్నారు, భగవంతుడే స్వయంగా వినిపించేది. మరి 2 గీతలు ఉన్నాయి. భక్తిలో తయారు చేసిన గీత, జ్ఞానంలో బాబా వినిపిస్తున్న గీత. దీనిపైన మంచి రీతిగా విచార సాగరమంతన చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఇది మనుషులందరికీ అర్థం చేయించాలి. గీత ద్వారానే ఉద్ధరణ జరుగుతుంది అని. త్రిమూర్తి శివ జయంతి అని అంటాం. శ్రీమద్ భగవద్గీత జయంతి అని కూడా అనవచ్చు. సర్వుల సద్గతి యొక్క భవంతి అని కూడా అనవచ్చు. మీరు వినిపిస్తూ ఉంటారు శివ జయంతి ద్వారా విశ్వశాంతి భవంతి అని. అంటే విశ్వశాంతి ఏర్పడుతుంది అని. ముఖ్యమైనటువంటి పదాలు తప్పనిసరిగా జోడించాలి. మొత్తం అంతా దీనిపైనే ఆధారం ఉంది. మీరు అందరికీ చెప్పండి, మనుష్యులెవరు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు, భగవంతుడే సద్గతిని ఇస్తారు అని. పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు నడుస్తుంది. ఈ 2-3 పాయింట్లు మీరు కరపత్రాల్లో వేసిన ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్ అంటున్నారు. శివుడు మరియు కృష్ణుడు ఇద్దరి యొక్క మహిమను వినిపించాలి. శివుడు ఏం చేస్తున్నారు, శివ పరమాత్ముడు శ్రీకృష్ణుడి ద్వారా ఏం జరుగుతుంది, ఇవి కాంట్రాస్ట్ తెలియచేయండి. త్రిమూర్తి శివ భగవంతుడి సంగమ యుగంలో గీతను వినిపిస్తూ సద్గతిని ఇస్తున్నారు. మళ్ళీ ఈ సద్గతి మార్గంలో దేవీ దేవతల యొక్క రాజ్యం మొదలవుతుంది. అందులో ఫస్ట్ ప్రిన్స్గా శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటారు. ఈ పాయింట్స్ అన్నింటిపైన విచార సాగరమంతన చెయ్యాలి. అప్పుడు చెప్తే ప్రభావం పడుతుంది. మనుషులైతే మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. పరమాత్ముడే ఆత్మలందరికీ తండ్రి, టీచర్ మరియు సద్గురువు. సద్గురువుగా ఈ సంగమ యుగంలో సద్గతిని ఇస్తున్నారు. కార్డ్ మే తోడి లిఖత్ హీ హో
అయితే కార్డ్స్లో మొత్తం మ్యాటర్ అంతా నింపేస్తే కూడా చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు చదవరు, ఊరికే చూసి పక్కన పెట్టేస్తారు. కానీ వాక్యాలు మీరు రాసేవి కొన్ని ఎంత పవర్ఫుల్గా, ఎంత చక్కగా ఉండాలి అంటే చదవగానే వారికి అర్థమైపోవాలి. పైన రాయాలి, కలియుగి గవ్వతుల్యమైన పతిత మనుష్యులు సత్యయుగి వజ్రతుల్యమైన పావన దేవీ దేవతలుగా అవ్వాలి అనుకుంటే మీకు ఈశ్వరీయ ఆహ్వానము అని. ఇలా రాయడంతో మనుషులు చాలా సంతోషంలోకి వస్తారు. అర్థం చేయించడం కూడా బాగుంటుంది. సద్గతి దాత ఒక్క శివ పరమాత్ముడే. వారిదే జయంతిని జరుపుతున్నాం. పూర్తి క్లియర్ అక్షరాలు ఉండాలి. శివరాత్రి ప్యాంప్లెట్ విషయంలో బాబా డైరెక్షన్స్ ఇస్తున్నారు. మనుషులైతే భక్తి మార్గంలో ఎన్నో శాస్త్రాలను చదువుతూ వచ్చారు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ ఒక్క సెకండ్లో అనంతమైన తండ్రి ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే బాబా పిల్లలుగా అవుతారో అప్పుడు వారి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటే తప్పనిసరిగా జీవన్ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి లభిస్తుంది అంటే చివరికి అంతిమ సమయంలో వచ్చినా కూడా కొంచెం జ్ఞానం విన్నా కూడా వారు సత్యుగంలోకి వచ్చేస్తారు. వారు కూడా ఎంతో కొంత ప్రాప్తిని పొందుతారు. పహలే జీవన్ ముక్తి మే ఆతే ఫిర్ జీవన్ బంధ్ మే. మొదటనేమో జీవన ముక్తిలోకి వస్తారు, తర్వాత జీవన బంధనంలోకి. ఇవి ముఖ్యమైన పాయింట్స్. ఒకవేళ మీరు చక్కగా ధారణ చేస్తే బాగా సేవ చేయగలుగుతారు. ఒకవేళ బాబాను తెలుసుకుంటున్నారు అంటే ఇతరులకు కూడా మీరు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరైనా పరిచయం ఇవ్వట్లేదు అంటే వాళ్ళకే అర్థం కాలేదు అని భావించడం జరుగుతుంది. వారిలో జ్ఞానం లేదు అని అనుకుంటారు. ముందుగా తండ్రి పరిచయం అయితే అందరికీ అందించాలి. ఒకవేళ జ్ఞానం వినిపించట్లేదు, కనీసం కూడా తండ్రి పరిచయం ఇవ్వలేకపోతున్నారంటే ఇంకా అదృష్టంలో లేదు అని అనుకుంటారు. కళ్యాణకారి తండ్రి పిల్లలు అందరి కళ్యాణం చెయ్యాలి కదా. లేకపోతే బాబా అనుకుంటారు వీళ్ళు కేవలం మాట వరుసకి నా పిల్లల్లాగా ఉన్నారు తప్ప నిజంగా నా గురించి వీళ్ళకి ఏమీ తెలియదు, అందుకే కనీసం నా పరిచయం కూడా ఇవ్వలేకపోతున్నారు అనుకుంటారు. కళ్యాణం అయితే చేస్తూ ఉండాలి. సావుకారులు, పేదవారు అందరి కళ్యాణము చెయ్యాలి. కానీ మొట్టమొదట పేదవారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఎందుకంటే సావుకారులు మాకు తీరిక లేదు అంటారు. డ్రామాలోనే అలా ఇమిడి ఉంది. ఒకవేళ ఒక్క సావుకారులు వచ్చినా వారి వెనక ఎంతోమంది వచ్చేస్తారు. చాలామంది ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. अब अगर महिमा निकाले तो डेरों के डेर आ जाए. ఇప్పుడు ఒకవేళ మహిమను మొదలు పెడితే ఎంతో మంది వచ్చేస్తారు అంటున్నారు. మీది ఇది ఈశ్వరీయ హోదా. మీరు స్వయము మరియు ఇతరులు అందరి కళ్యాణం చేస్తున్నారు. ఈశ్వరీయ పదవి, ఈశ్వరీయ హోదా ఏం తీసుకుంటున్నారు? మీరు మొత్తం విశ్వ కళ్యాణకారిగా అవుతున్నారు. మీరు స్వకల్యాణమే కాదు సర్వుల కళ్యాణము చేస్తున్నారు. మరి ఎవరైతే తన కళ్యాణమే చేయరో వారు ఇతరులది ఏం చేసుకోగలుగుతారు? ఏం చేయగలుగుతారు? తన కళ్యాణమే చేసుకోవట్లేదు, ఇంక ఇతరుల కళ్యాణం చేయలేరు కదా. బాబా అయితే కళ్యాణకారిగా ఉన్నారు, సర్వుల సద్గతి దాతగా. మీరు బాబాకు సహయోగులుగా ఉన్నారు. మీకు తెలుసు కదా, ఒకవైపు భక్తి మార్గం యొక్క దశ ఉంది, ఇక్కడేమో సద్గతి మార్గం యొక్క దశ. మీరు మంచి రీతిగా చదువుకుంటూ చదివిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలా చదువుకుంటూ చదివిస్తారో వారిపైన బృహస్పతి దశ ఏర్పడుతుంది. వారిని మహారథి అని అంటారు. ఇప్పుడు మీరు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నేను మహారథి కేటగిరీలో ఉన్నానా అని.
ఎవరికి వారు చెక్ చేసుకోండి. ఫలానా వారిలాగా నేను సేవ చేస్తున్నానా? కాలిబలంతో నడిచి సైన్యంలో ఒక్కరిలాగా అయితే లేను కదా. సైన్యంలో ఉన్న వాళ్ళైతే ఎవరికి జ్ఞానం వినిపించలేరు. ఒకవేళ ఎవరి కళ్యాణము చేయకపోతే తనని తాను కళ్యాణకారి తండ్రి యొక్క సంతానమని ఎలా చెప్పుకోగలుగుతారు? చెప్పుకోలేరు కదా. మరి అందుకే స్వకల్యాణం సర్వుల కళ్యాణం చేస్తూ ఉండాలి. బాబా అయితే పురుషార్థం చేయిస్తారు. ఈ యజ్ఞ సేవలో మీరు ఎముకలని ఇవ్వాలి అంటున్నారు. అంటే పూర్తిగా సేవ చేయాలి. ఎముక ధారపోసిన వృత్తాంతాన్ని వినిపిస్తారు కదా. దదీజీ ఋషి ఎంత హడ్డీ సేవ చేశాడు, యజ్ఞంలో తన ఎముకలన్నింటినీ స్వాహా చేశాడు అని చెప్తారు. వాస్తవంగా అలా స్థూలంగా శరీరం యొక్క ఎముకలను స్వాహా చేసే విషయం కాదు. దానికి పెద్ద స్టోరీ చెప్తారు. దేవతలందరూ తమ ఆయుధాలని దదీజీ ఋషి దగ్గర దాచిపెట్టుకున్నారు. తర్వాత ఆయన వాటన్నింటినీ తన యొక్క యజ్ఞంలోనే ఉంచి వాటన్నిటినీ దాచిపెట్టుకున్నాడు తన శరీరంలో అని చెప్తారు. అంటే అన్నిటినీ తినేశాడు అని అంటారు మొత్తం. తర్వాత దేవతలకి కావాల్సి వచ్చినప్పుడు తన ఎముకలన్నింటితో మళ్ళీ తిరిగి ఇచ్చాడు అని అంటారు, తయారు చేసి. వాస్తవంగా ఇదంతా స్టోరీ అయితే అలా చెప్పారు. కానీ దాని భావార్థం ఏమిటి అంటే, మనము బాబా సేవలో పూర్తిగా మన శరీరాన్ని, మనసును అన్నింటినీ పెట్టి పూర్తిగా సేవ చేయడం, అన్ని రకాలుగా సేవ చేయడం, ఏమాత్రం సేవలో అలసట లేకుండా నిరంతరం సేవ చేయటం. అలా నిరంతర సేవాదారిగా అథక్గా చేసినటువంటి వారికి ఆ మహిమను చేయటం జరిగింది. ఎవరైతే బాగా సేవ చేస్తారో, స్థూలం వాచా సేవ, స్థూల సేవ, అన్ని రకాల సేవలు వస్తాయి అందులో. కేవలం బాబా జ్ఞానం ఇతరులకు వినిపిస్తే అది మాత్రమే సేవ కాదు, అన్నీ. ఇలా ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు చాలా ఉన్నతిని పొందుతారు. కేవలం తింటూ తాగుతూ నిద్రపోతూ ఉన్నారు అంటే అదేం సేవ? అదొక సేవనా? అలాంటి వాళ్ళైతే వెళ్ళి ప్రజల్లో దాసదాసిగా అవుతారు అంటున్నారు. బాబా చెప్తున్నారు, పురుషార్థం చేసి నరుని నుండి నారాయణుడిగా కండి. సుపుత్రులైన పిల్లలని చూస్తే బాబాకు ఎంతో సంతోషం కలుగుతుంది. లౌకిక తండ్రి కూడా చూస్తారు కదా, వీళ్ళు చాలా ఉన్నతమైన పదవిని పొందేలాగా ఉన్నారు అని చూసి సంతోషపడతారు. పారలౌకిక తండ్రి కూడా అలాగే చెప్తున్నారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేయడానికి వచ్చాను. విశ్వానికి యజమాని సరే భవిష్యత్తులో అవుతాం, కానీ ఇప్పుడైతే దేనికి యజమానిగా ఉన్నాం? ఇప్పుడు ఏ రాజ్యానికి యజమానిగా ఉన్నాం? ఇప్పుడు కూడా స్వరాజ్యం ఇచ్చారు బాబా, స్వరాజ్య అధికారిగా తయారు చేశారు. మీరందరూ ఇతరులను కూడా అలా తయారు చేయండి. కేవలం పొట్ట పూజ చేసుకోవడంతో లాభం ఏమీ లేదు. రోజు మంచిగా తినడం, పడుకోవడం, ఏదో గడిచిపోతుందో గంట బాబా మురళి వింటున్నాను అయిపోతుంది, అలా కాదు. మీ ఉన్నతి చేసుకోండి, మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడం పైన అటెన్షన్ ఇవ్వండి. బాబాని ఎక్కువ సమయం జ్ఞాపకం చేయడం పైన అటెన్షన్ ఇవ్వండి. ఇతరులకి బాబాను పరిచయం చేయించాలి. భగవంతుడు భూమిపైన అవతరించి జ్ఞానం వినిపిస్తున్నారనేది చెప్పాలి. అందరితో మధురమైన వ్యవహారం చేయాలి. వికారాలను పూర్తిగా జయించాలి. ఇది పురుషార్థం. ఇది చెయ్యండి అంటున్నారు. ఇవన్నీ చేస్తే మీ దృష్టిలో కూడా మీరు చాలా ఉన్నతంగా అవుతారు, అందరి దృష్టిలో కూడా. అలా బాబా అంటారు, మీరు ఉన్నతిని పొందుతూ అనేకుల ఉన్నతికి నిమిత్తులవుతారు. అంతే తప్ప ఊరికే పొట్ట పూజ చేసుకుంటే మాత్రం లాభం ఏమీ లేదు అంటున్నారు. అందరికీ చెప్పండి, శివబాబాని జ్ఞాపకం చేయండి. ఎందుకంటే దుఃఖం ప్రపంచంలో పుష్కలంగా ఉంది కదా.
అందరూ దుఃఖంలో ఉన్నారు, అందరూ బాధల్లో ఉన్నారు. మరి అలాంటి వారికి మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నప్పుడు ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా, అందరికీ చెప్పాలి. ఇలా పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయండి. ఈ విధంగా చేస్తే మీ మనసు తేలికగా అవుతుంది. ఇలా అందరికీ బాబాను పరిచయం చేయించి అందరి తోడు బాబా ఉండేలాగా మనం చేయాలి. ఇది మన సేవ. కేవలం శివబాబాను జ్ఞాపకం చేయమని చెప్పండి. భోజనం చేసే సమయంలో కూడా ఒకరికొకరు బాబాను గుర్తు చేయించుకోండి. అప్పుడే బాబా అనుకుంటారు వీళ్ళకు నేనంటే చాలా ప్రీతి అని. మరి భోజనం చేస్తున్న సమయంలో ఇంకా ఏవో కబుర్లు చెప్పుకుంటూ లేదా ఫోన్లు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అలా బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళే అలా గడిపితే అది హానికరం, అది మంచిది కాదు అని తెలియజేస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్గా కొన్ని నియమాలు కూడా పెట్టుకొని అస్సలు భోజనం చేసే సమయంలో ఏమాత్రం టీవీలు చూడడము ఫోన్లు చూడడం చేయకుండా పరస్పరంలో మంచి వాతావరణంలో ఆహారం తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు. మరి మనము ఈశ్వరీయ మార్గంలో ఉంటూ రాజయోగ సాధన చేస్తున్న వాళ్ళం, మనం ఇంకెంత మంచి స్థితిలో ఉండాలి. ఆహారము మన మొత్తం అన్ని కర్మలు చేయడానికి కావలసిన శక్తిని తయారు చేస్తుంది. ఫిజికల్గా మన బాడీని ఫిట్గా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది. మరి అటువంటి ఎనర్జీని తీసుకునే సమయంలో మనం ఎవరి స్మృతిలో ఉండాలి? ఏం మాట్లాడుకోవాలా అసలు? ఓన్లీ బాబాతో. పరస్పరం అందరితో రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. భోజనం చేసేటప్పుడు పూర్తి మౌనం వహించి బాబాతో రూరిహాన్ చేస్తూ తినాలి. బాబా స్మృతిలో బాబాకు పెడుతూ బాబా తినిపిస్తున్నారనే భావనతో మనం తీసుకోవాలి. అలా పూర్తి సైలెన్స్లో ఉండి ఎవరైతే తీసుకుంటారో బాబా స్మృతిలో ఉండడానికి ఇంపార్టెన్స్ ఉంది. కేవలం సైలెన్స్కి మాత్రమే కాదు, బాబా స్మృతిలో ఉండి తింటే బాబా కూడా ఏమనుకుంటారు, ఈ పిల్లలకి నేనంటే చాలా ప్రీతి ఉంది అని. ఇది చాలా ఈజీ కదా అంటున్నారు. నాకు టైం లేదు బాబాని జ్ఞాపకం చేయడానికి అని అనకుండా భోజనం చేసే అంతసేపు పూర్తి బాబా స్మృతిలోనే ఉండవచ్చు. దానివలన మనకి చాలా లాభం కలుగుతుంది. ఇందులో ఏం నష్టం ఉంది? ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇబ్బంది ఉందా? ఆ టైం నాకు వేరే పని కోసం నేను ఆ టైంలో వేరేవన్నీ చేస్తూ తినాలి అలా అంటారా? ఏమైనా లేదు కదా. అలవాటు చేసుకోవాలి అంటున్నారు. అలవాటు చేసుకుంటే బాబా స్మృతిలోనే మీరు తింటూ ఉండగలుగుతారు. మరి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరూ పిలుస్తూ ఉన్నారు, ఓ పతిత పావన రండి అని. అలా పిలుస్తున్నారు అంటే ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు అని కదా అర్థం. శంకరాచార్యుడు కూడా శివుణ్ణే జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఆ శివుడే అందరినీ పావనంగా చేసేవారు. అర్థకల్పం భక్తి చేశారు, భగవంతుడు వస్తారు అని. మరి ఏదో ఒకటి లెక్క అయితే ఉండాలి కదా, కొద్దిగా తెలియాలి అంటే. బాబా అర్థం చేయిస్తున్నారు, యజ్ఞము తపస్సు దాన పుణ్యాదులు ఎన్నో చేశారు, కానీ నేను మీకు లభించేది నేను స్వయంగా వచ్చినప్పుడే. మీరు ఎన్ని సాధనలు చేసినా నేనే స్వయంగా వచ్చి గీతను వినిపిస్తాను, అంతే తప్ప మీరు అవి చేస్తేనే నేను వస్తాననేది కాదంటున్నారు. ఈ శాస్త్రాలు మొదలైనవి మీరు జన్మజన్మలుగా చదువుతూ వచ్చారు. గీత, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ భక్తి మార్గంలో ఉన్నాయి. బాబా సహజ రాజయోగం మరియు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. దీనితోనే రాజ్యం ప్రాప్తిస్తుంది. దీని పేరు రాజయోగం. దీంట్లో ఒక పుస్తకం ఏమైనా ఉందా అంటే ఆ బాబా అన్నారు అలాంటి పుస్తకాల అవసరం లేదు. లిటరేచర్ ఉంది, ఆఫ్కోర్స్ మన దగ్గర చాలా ఉంది లిటరేచర్. ప్రతి జ్ఞానం యొక్క విషయాలపైన వేరువేరుగా అర్థం చేయించడానికి పుస్తకాలు ఉన్నాయి. కానీ ప్రతిసారి పుస్తక ఆధారమే అవసరం లేదు అంటున్నారు. టీచర్ స్టడీ कराते हैं पद प्राप्त कराने के लिए. టీచర్ చదివించేది విద్యార్థులు ఒక పదవిలో సెటిల్ అవ్వడానికి. మరి ఫాలో చేయాలి
టీచర్ ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. అందరికీ శివబాబాని జ్ఞాపకం చేయమని చెప్పాలి. వారే సర్వ ఆత్మలకు తండ్రి. శివబాబాను జ్ఞాపకం చేయడంతో మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్పాలి. ఒకరికొకరు సావధానపరుచుకుంటూ ఉన్నతిని పొందాలి. మీరు ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా మీ చుట్టూ ఉన్న వారి కళ్యాణం కూడా జరుగుతుంది. మీ కళ్యాణం ఎలాగో జరుగుతుంది, కానీ మీ ద్వారా వెలువడేటువంటి మంచి వైబ్రేషన్స్తో అందరూ లాభం పొందుతారు. స్మృతి యాత్రతోనే మొత్తం విశ్వాన్ని పవిత్రంగా తయారు చేయగలుగుతారు. బాబా స్మృతిలో ఉండి భోజనం తయారు చేయండి, అప్పుడు మీలో చాలా శక్తి వచ్చేస్తుంది. అందుకే బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. బాబా స్మృతిలో ఉండి తయారు చేస్తారు కాబట్టి ఆ బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ ఉంది. భక్తులైతే భోగ్ నివేదిస్తారు, భోగ్ని అర్పిస్తారు భగవంతుడికి. రామ రామ అని అంటూ ఉంటారు, రామనామం యొక్క దానం చేస్తూ ఉంటారు. మీరైతే గడియ గడియ రాముణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక్క అంతిమ సమయంలోనో ఇంకేదో చేసేటప్పుడో కాదు, నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బుద్ధిలో రోజంతా జ్ఞానం ఉండాలి. బాబా వద్ద మొత్తం రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. ఉన్నతోన్నతమైన భగవంతుడు వారే. వారి జ్ఞాపకం చేయడంతో మీరు ఉన్నత పదవిని పొందుతారు. ఫిర్ దూసరే కిసికో యాద్ హీ క్యూ కరే. మరి పరమాత్మని జ్ఞాపకం చేస్తేనే ఉన్నతంగా అవుతూ ఉన్నప్పుడు ఇంకా వేరే దేన్నో ఎందుకు జ్ఞాపకం చేయాలి? బాబా కేవలం చెప్తున్నారు, నా స్మృతిలో ఉండండి. ఇంకా మిగతా అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించండి. ఇది అవ్యభిచారి స్మృతి. ఒకవేళ స్మృతిలో లేరు అంటే ఒక ముడి వేసుకోండి అంటున్నారు. పూర్వకాలంలో గొంగు ముడి వేసుకునేవారు. అది తగులుతూ ఉంటే గుర్తొచ్చేది విషయం. అలా మీరు కూడా ఏదైనా చేయండి, యుక్తి రచించండి బాబాని జ్ఞాపకం చేయడానికి. మీ ఉన్నతి కొరకు, ఉన్నత పదవిని పొందటానికి పురుషార్థం తప్పనిసరిగా చేయాలి. మనల్ని కూడా బాబా టీచర్గా తయారు చేస్తూ ఉన్నారు. శివబాబా మనకు టీచర్, కానీ బాబా అంటారు మీరు కూడా టీచర్ అయి చదివించండి. మీరందరూ పండాగా ఉన్నారు. పండాల యొక్క పని ఏంటి? దారి చూపించటం. ఇంతమంది మొదట్లో లేరు కదా, యజ్ఞం ఆదిలో ఇంతమంది లేరు. మరి ఇప్పుడు చాలామంది పిల్లలు తయారయ్యారు. అందరూ ఏమంటారు? ఇంతకుముందు అయితే మేము పైసకు విలువ లేనటువంటి చదువు చదివాము, కానీ ఇప్పుడైతే ఎంత గొప్ప చదువు చదువుకుంటున్నాము అంటారు. డ్రామానుసారంగా కల్పకృతం మాదిరిగా చదువుకుంటూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ కల్పంలో కూడా మళ్ళీ ఇలాగే చదువుకుంటారు. చివరికి మీకు అన్నీ సాక్షాత్కారం జరుగుతాయి. సాక్షాత్కారాలు జరగడంలో ఎంతో టైం పట్టదు అంటున్నారు. బాబాకైతే వెంటనే సాక్షాత్కారాలు అవుతూ వచ్చాయి. బ్రహ్మ బాబాకు చాలా సాక్షాత్కారాలు అయ్యాయి. ఫలానా వారు రాజుగా అవుతారు, ఈ డ్రెస్ వేసుకుంటారు. ఇలా మొదట్లో చాలా సాక్షాత్కారాలు జరిగేవి. మళ్ళీ అంతిమంలో కూడా జరుగుతాయి. మళ్ళీ అన్నీ మీకు గుర్తొస్తాయి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్యమైన సారము. ఫస్ట్ పాయింట్, భోజన్ పర్ ఏక్ దో కో బాప్ కి యాద్ దిలాओ. భోజనం చేస్తూ ఒకరికొకరు బాబాని గుర్తు చేయించుకోండి. బాబా స్మృతిలో భోజనం చేయండి. ఒక్క శివ్ బాబాతోనే సత్యమైన ప్రీతిని పెట్టుకోండి. భోజనం చేస్తూ బాబా జ్ఞాపకంలో కూర్చోండి. ఒకరికొకరు జ్ఞాపకం చేయించుకోండి. బాబా స్మృతిలోనే తినాలి.
ఒక్క శివ బాబాతోని సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, యజ్ఞ సేవలో ఎముకలను ఇవ్వాలి. బాబాకు పూర్తి సహయోగిగా అవ్వాలి. యజ్ఞ సేవలో ఎముకలను అర్పించాలి. బాబాకు పూర్తి సహయోగులుగా కావాలి. ఈరోజు మా అమ్మ యొక్క ప్రియ స్మృతులతో కూడిన లెటర్ ఉంది. వరదానం స్లోగన్ తర్వాత ఇచ్చారు. ముందైతే మా అమ్మ యొక్క లెటర్. सभी गोप गोपियों प्रति मातेश्वरी जी के हस्तों से लिखा हुआ याद पत्र. గోప గోపికలందరి కోసము మాతేశ్వరి తన స్వహస్తాలతో రాసినటువంటి స్మృతి పత్రము 1961లో మమ్మ రాశారు. ఇది గోప గోపికలందరికీ అతి ప్రియ స్మృతులు. తర్వాత సమాచారం ఏమనగా, మీరందరూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీ జీవితంలో సఫలతను పొందుతూనే ఉన్నారు. అల్లారు ముద్దు గోపులు తమ సేవలో మంచి రీతిగా ముందుకు వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. చాలా బాగుంది. చివరికి తమ పరమ పూజ్య తండ్రి యొక్క పరిచయం అయితే అందరికీ అందించాలి కదా. ఇదైతే మీకు తెలుసు. ఈ ఉన్నతమైన ప్రాప్తి కోట్లల్లో కొద్దిమంది మాత్రమే పొందగలుగుతారు. మరి ఇటువంటి పుష్పాలు తప్పకుండా వెలువడతారు కదా. మంచి తీవ్ర గతితో చాలా వేగంగా సేవను పెంచుతూ వెళ్ళండి. ఖజానా అవినాశి జ్ఞాన ధనమునది చాలా అద్భుతమైనది, తరగనటువంటిది. ఇది బాబా ద్వారా పిల్లలకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఎవరైనా దీనిని పొందితే జన్మ జన్మాంతరాల కోసం సుసంపన్నులుగా అవుతారు. ఈ ఖజానా అవినాశి జ్ఞాన ధనము ఈ ఖజానాలో ఉంది. దీనిని పొందినటువంటి వారు జన్మ జన్మల కోసం సుసంపన్నులుగా అవుతారు. ఈ జ్ఞానం ఉన్నదే అటువంటిది. కొందరు అల్లారు ముద్దు గోప గోపికలు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇది రైటే కదా. మీరందరూ గోప గోపికలు అతీంద్రియ సుఖమయ జీవితం యొక్క అనుభవంతో జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తున్నారు. చూడండి, అల్లారు ముద్దు గోప గోపికల్లారా, ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులం యొక్క వృద్ధి జరగడంలోనే అందరి కళ్యాణం ఉంది. తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా తప్పనిసరిగా అవుతారు. ఈ విధంగా ఎవరైనా తన గృహస్థ వ్యవహారంలో ఉంటూ బ్రాహ్మణ కుల వంశీగా అయి నడుచుకుంటే, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటే, ఒక్క బాబా యొక్క పిల్లలుగానే ఉంటే వారు పవిత్రతా ధారణలో కూడా పక్కాగా ఉంటారు. బాబా అందరికీ పరంపిత పరమాత్మ తండ్రి యొక్క డైరెక్షన్స్ పైనే నడవాలి అని చెప్తున్నారు. దీనినే శ్రీమతం అంటారు. ఇటువంటి ధారణలో నడుచుకునేటువంటి వారినే బ్రహ్మా కుల వంశీయులు అని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి టీచర్ సద్గురువు సంతానంగా అయ్యారు. వారు ధర్మరాజుగా కూడా ఉన్నారు. మరి వారి పిల్లలుగా వారి ఒడిలోకి వచ్చి పూర్తి పవిత్రత యొక్క అధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? వారి పిల్లలుగా అయి వారి నుండి లభించేటువంటి వారసత్వం యొక్క అధికారం తీసుకోవాలి కదా. దీనితోనే భవిష్యత్తులో సుఖము శాంతి యొక్క పూర్తి అధికారం ప్రాలబ్ధం రూపంలో పొందుతారు.
చెప్పండి అల్లారు ముద్దు గోపగోపికల్లారా, ఇటువంటి సహజ రాజయోగం యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా, సహజ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. జీవిస్తూనే మరణించడం అనగా మరజీవగా అవ్వడంలో భయం కలగట్లేదు కదా. ఈరోజు ఈ లెటర్ ప్రతి ఒక్కరూ తన పేరుతో మమ్మ రాసినట్టుగా భావించండి. పర్సనల్గా మీకోసమే ఈ లెటర్ అని భావించండి. మరియు ఈ లెటర్ని అర్థం చేసుకొని చదువుకొని విని తల్లి యొక్క ప్రేమను ప్రతి ఒక్కరూ తన పేరుతో స్వీకరించండి. అంటే మీ పేరుతో లెటర్ రాసి మీకే ప్రేమను అందిస్తున్నారు అన్నట్టుగా భావించండి. ప్రతి ఒక్క గోపికల పేరు సహితంగా తల్లి యొక్క అత్యంత ప్రేమను స్వీకరించండి. మంచిది. మీ సౌభాగ్యం ఉన్నతంగా తయారు చేసుకునే పురుషార్థంలో తీవ్ర వేగంతో నిమగ్నమై కళ్యాణకారిగా అవ్వాలి. పురుషార్థంతో తెలిసిపోతుంది. స్వయం పరంపిత ఉన్నతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు కాబట్టి నేను ఎలా అయినా తీసుకుని తీరాలి అని. మంచిది. సెలవా మరి. ఓం శాంతి. वरदानमु अविनाशी प्राप्ति के आधार पर सदा संपन्नता का अनुभव करने वाले प्रसन्न चित्त भव. అవినాశీ ప్రాప్తి ఆధారంతో సదా సంపన్నతను అనుభవం చేసుకునేటువంటి ప్రసన్న చిత్త భవ. అవినాశీ ప్రాప్తి యొక్క ఆధారంతో సదా సంపన్నతను అనుభవం చేసుకునేటువంటి ప్రసన్న చిత్త భవ. సంగమ యుగంలో డైరెక్ట్ పరమాత్మ ప్రాప్తి ఉంది. వర్తమానం ముందు భవిష్యత్ అసలేమీ లేనట్లే. అందుకే మీ పాట ఒకటి ఉంది, పొందాలనుకున్నదంతా పొందేశాను అని. ఈ సమయం యొక్క గాయనమే ఇది. అప్రాప్తి అనేది బ్రాహ్మణుల ఖజానాలో లేనే లేదు అని. ఇది అవినాశీ ప్రాప్తి. ఈ ప్రాప్తులతో సంపన్నంగా ఉండండి. అప్పుడు నడవడిక మరియు ముఖముతో సదా ప్రసన్నత యొక్క విశేషతయే కనబడుతుంది. ఏం జరిగినా సరే సర్వప్రాప్తివంతులు తమ ప్రసన్నతను విడిచిపెట్టరు. సర్వప్రాప్తివంతులు తమ ప్రసన్నతను ఏది జరిగినా కూడా విడిచిపెట్టరు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కండి, అప్పుడు ఏ ఆటంకం మిమ్మల్ని అడ్డుకోదు. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కండి, అప్పుడు ఏ ఆటంకము మిమ్మల్ని అడ్డుకోదు. అన్నింటినీ దాటగలిగేటువంటి శక్తి, దాటించే పవర్ పరమాత్మ ప్రేమలో ఉంది. ఈరోజు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయడానికి పాయింట్: ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా అనుభూతి చేసుకోవాలి, వీరు ఆత్మికంగా ఉన్నారు, అలౌకికంగా ఉన్నారు అని. తన పూర్వజ స్థితి యొక్క స్మృతితో సర్వ ఆత్మల పాలనను శాంతి యొక్క శక్తితో చేయండి. మీ కర్తవ్యము అశాంతి వాయుమండలంలో ఆత్మలకు శాంతి దానమును ఇచ్చి వారిలో శాంతి యొక్క సహన శక్తిని, ధైర్యాన్ని నింపటం. దీని కొరకు మీ వృత్తి ద్వారా, మనసా శక్తి ద్వారా విశేషమైన సేవ చేయండి. లైట్ హౌస్గా అయి సర్వులకు శాంతి యొక్క ప్రకాశాన్ని, లైట్ని అందించండి. ఈరోజటి స్వమానము: నేను ప్రసన్న చిత్తుడను, నేను ఆత్మను, ప్రసన్న చిత్తుడను. బాబా నుండి లభిస్తున్నటువంటి అవినాశీ ప్రాప్తులను సదా ఎదురుగా పెట్టుకొని ప్రసన్నంగా అవ్వాలి. ఓం శాంతి.